మ్యామ్ మీరు ఇందాక చెప్పారు మల్టిపుల్ ఎగ్స్ని ఇంజెక్ట్ చేస్తామని చెప్పారు. సో దానివల్ల అనుకుంటా ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళలో చాలామందిని ట్విన్స్ని చూస్తూ ఉంటాం. ఇదివరకటి రోజుల్లో చూసుకుంటే చాలా అరుదుగా పుట్టేవాళ్ళు ఇద్దరు ట్విన్స్ అనేది. ఇది నిజమేనా? ఇదేమైనా? యా. సో ఇప్పుడు మనం తీస్తుంది ఎగ్స్ తీస్తున్నాం, అందులోపటికి వీర్యకణాలను ఇంజెక్ట్ చేస్తాం, తర్వాత పిండం అనేది ఏర్పడుతుంది. మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసాం అంటే పిండాలు వేయడమే 2-3 వేసాం అనుకోండి, ట్విన్స్ ట్రిప్లెట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే ఒక్కటే ట్రాన్స్ఫర్ చేసాము సో సింగిల్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో మనం ట్విన్స్ కావాలి అని కోరుకునే వాళ్ళకి 2 వేస్తాం, మాకు ట్విన్స్ వద్దు అనే వాళ్ళకి 1 వేస్తాం. ఓ మన చేతుల్లో ఉంటుంది, ఆప్షన్ కూడా ఉంటుంది. ఎస్, ఆప్షన్ మన దగ్గరే ఉంటుంది, లైక్ వీ కెన్ డిసైడ్. ఓకే మ్యామ్, ఐవీఎఫ్కి సెరోగసీకి డిఫరెన్స్ ఏంటి? ఐవీఎఫ్లో పిండం ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ గర్భసంచి లోపడే పెడతాం. కొంతమందికి కొన్ని కారణాల వల్ల ప్రెగ్నెన్సీ క్యారీ ఆన్ చేయడానికి వాళ్ళ బాడీ సహకరించదు, అంటే హార్ట్ డిసీజెస్ ఉన్నాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, సివియర్ ఎస్ఎల్ఈ ఉంది, ఇంకేమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా అసలు గర్భసంచితోనే ప్రాబ్లం ఉంది, ఎన్నిసార్లు ఐవీఎఫ్ చేసినా కన్సీవ్ అవ్వట్లేరు, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే వీళ్ళదే పిండం వేరే వారి గర్భసంచి లోపల పెడతాం. ఓకే. వాళ్ళు ప్రెగ్నెన్సీ అంతా బేబీని పెంచుతారు, వాళ్ళ గర్భసంచి లోపల బేబీ పెరుగుతుంది, డెలివరీ అయ్యాక యాక్చువల్ పేరెంట్స్కి బేబీని అప్పచెప్తాం, దట్ ఈస్ సరగసీ. సో ఇప్పుడు మీరు ఫాదర్ నుంచి సెమెన్ తీసుకొని మదర్ ఎగ్స్తో ఇంజెక్ట్ చేసి దాన్ని వేరే వాళ్ళకి ఆ పిండాన్ని పెట్టి బేబీ గ్రో అవుతుందని చెప్పారు. సో మదర్కి అసలు అలాంటి ఛాన్సే లేదనుకోండి, అప్పుడు ఎలా తీసుకుంటారు? సో కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయండి, టర్నర్ సిండ్రోమ్ కానీ, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అసలు తల్లికి అండాశయంలో అండాలు అనేవి ఉండవు, ఎగ్స్ అనేవి ఉండవు. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే డోనర్ నుంచి ఎగ్స్ తీసుకుంటాం. ఇప్పుడు మనకి బ్లడ్ కావాలంటే ఎలా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి బ్లడ్ తెచ్చుకుంటామో, ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ కావాలన్నప్పుడు ఏఆర్టీ బ్యాంక్ ద్వారా డోనర్ స్పర్మ్, డోనర్ ఎగ్స్ అనేవి తీసుకుంటాం. ఈ డోనర్ ఎగ్ లోపలికి ఆ అమ్మాయి హస్బెండ్ స్పర్మ్స్ వీర్యకణాలని ఇంజెక్ట్ చేస్తాం, ఏర్పడిన పిండాన్ని సర్గేట్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. సో ఇలా చేసినప్పుడు బేబీ మొత్తం ఆ మదర్ బాడీలోనే పెరుగుతుంది కాబట్టి, ఆమె బ్లడ్తోనే కలిసి ఉంటుంది కాబట్టి ఆ బేబీకి వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ బిహేవియర్స్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ఏముంటుందండి, జీన్స్ ఆర్ జీన్స్. జీన్స్ అనేది పిండం లోపలే ఉంటుంది కదా, బ్లడ్తో ఏం సంబంధం లేదు దానికి. బ్లడ్ ఈజ్ ఓన్లీ ఫర్ న్యూట్రిషన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇంతవరకే దాని పని. న్యూట్రిషన్ మాత్రమే సప్లై చేస్తుంది. జీన్స్ అనేవి ఎవరు మార్చలేరు, జీన్స్ తల్లి నుంచి తండ్రి నుంచే వస్తుంది. అవును. అది మనం ఎగ్స్ మరి డోనర్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు కదా, వాళ్ళవి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? అంతే కదా, జీన్స్ వస్తాయి కదా. సో మ్యామ్, ఇప్పుడు సెరోగసీ చేసిన మదరు బేబీ పుట్టగానే అసలు ఫాదర్ అండ్ మదర్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు కాబట్టి తల్లిపాలు ఇచ్చే అవకాశం ఉండదేమో? ఉండదండి. ఉండనప్పుడు మరి సర్వ ఆరోగ్యానికి తల్లిపాలే కారణం అనుకుంటారు కదా శిశువుకి, మరి అలాంటప్పుడు ఎలా? ఇప్పుడు ఎంతో మంది బేబీస్ ఫార్ములా మీద బతుకుతున్నారు, దే ఆర్ ఆల్ ఫైన్. ఫార్ములా కనిపెట్టిందే దానికి కదా. కానీ తల్లిపాలు చాలా శ్రేష్టం అంటారు కదా, అలాంటి బేబీస్ ఏమైనా హెల్త్ ప్రాబ్లంకి లేకపోతే ఏమైనా వాళ్ళ బాడీలో రోగనిరోధక శక్తి లేకపోవడం, త్వరగా ఏమైనా ప్రాబ్లమ్స్కి అట్రాక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో బ్రెస్ట్ ఫీడ్ చేసిన బేబీస్ ఎవరికి ఏ డిసీజెస్ రావా? అఫ్ కోర్స్ వస్తాయి, కానీ కాస్త ఎక్కువ సేఫ్ ఉంటారు కదా, ఇమ్యూనిటీ ఉంటుందంటారు, శ్రేష్టంగా బలంగా ఉంటారంటారు కదా తల్లిపాలతో. చేయగలిగేది ఏం లేదుగా అక్కడ.